శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. కార్తీక పురాణము 21వ అధ్యాయము. ఈ అధ్యాయమునందు పురంజయుడు కార్తీక మాస ప్రభావమును తెలుసుకొని ఆ యొక్క కార్తీక మాసములో ఆచరించవలసినటువంటి ఆ విధానమునంతా తెలుసుకొని ఆచరించుట, ఇదంతా కూడా 21వ అధ్యాయమునందు చెప్పబడింది. ఈ కార్తీక మాసములో ముఖ్యముగా అనేకమైనటువంటి దాన ధర్మములు, ముఖ్యముగా సాలగ్రామ దానము, దీపదానము, అలాగే స్వయంపాక దానము, చందనదానము, వస్త్రదానము, గోదానము, ఇటువంటి దానములన్నీ కూడా చక్కగా మన ఋషులు వివరించినారు. అయితే మనం ఏ దానము చేసినప్పటికీ కూడాను భక్తి శ్రద్ధలు అనేటువంటివి ముఖ్యముగా చేయవలె. భక్తి లేకుండా ఏ దానము చేసినా, ఏ యాగము చేసినా, ఏ యజ్ఞము చేసినా కూడా అది భగవంతుడు ఎప్పుడూ కూడా ప్రీతికరమైనటువంటిది కాదు. భక్తి శ్రద్ధలతోటి ఒక పుష్పం సమర్పించినా కూడా భగవంతుడు మనం ఇచ్చేటువంటి పుష్పాన్ని భక్తి శ్రద్ధలతోటి తీసుకుంటాడు. అంతే తప్ప ఎదుటివారు, మన చుట్టుపక్కల వారు ఏదో చేశారు కదా అని చెప్పి మనం చేయడం, వారిని చూసి మనం చేయడం, ఇలా కాకుండా మన శక్తిని కొలది ఎప్పుడూ కూడా ఎదుటివారికి హాని చేద్దాం అనేటువంటి తలంపు లేకుండా వీలైతే మంచి చేసి భక్తి శ్రద్ధలతో మనకు ఉన్నంతలో ఎవరైనా కష్టంలో ఉన్నట్లయితే గనక వారికి సహాయం చేసి, చేసిన సహాయాన్ని ఎడమ చేత్తో చేసినటువంటి కుడి చేత్తో చేసినటువంటి సహాయాన్ని ఎడమ చేతికి తెలియకుండా మనం చేసినటువంటి దానముని మనం ఎప్పుడైతే దానం చేసామో అప్పుడే దాని గురించి మర్చిపోయి నిత్యము భగవన్నామస్మరణ ఎవరైతే చేస్తారో వారి యొక్క కష్ట నష్టములందు భగవంతుడు తప్పకుండా వారి వెనకాలే ఉండి వారిని నడిపిస్తాడు. ఏది ఏమైనప్పటికీ కూడా భక్తి అనేటువంటిది ముఖ్యం. భక్తి లేకుండా ఏ పూజ చేసినా కూడా నిష్ఫలం. ఈ యొక్క 21వ అధ్యాయంలో పురంజయుడు తన దుర్మార్గత్వమైనటువంటి ప్రవర్తనని వదిలిపెట్టి కార్తీక మహాత్మ్యమును తెలుసుకునుట, ఇదంతా కూడా చెప్పబడి ఉన్నది. ఆ యుద్ధ భైరి మోగ్రించి శత్రువులతో ఆ మేఘాలు గర్జించినప్పుడు ఎంతైతే శబ్దం వస్తుందో ఆ విధముగా హుంకరించి శత్రు సైన్యముతో తలపడిను. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చినటువంటి పురంజయునకు కాంబోజాది భూపాలునకు కాంబోజరాజుకు ఈ యొక్క పురంజయునకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రథికుడుతోనూ, అశ్వసైనికులతోనూ, గజ సైనికులతోనూ, పదాతి సైనికులతోనూ, మల్ల యుద్ధం చేసేటువంటి వారు మల్ల యుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ యుద్ధము చేసేటువంటి వారు ఖడ్గ యుద్ధదారులతోనూ, గదాయుద్ధము చేసేటువంటి వారు గదాయుద్ధదారులతోనూ, బాణంతో యుద్ధం చేసేటువంటి వారు బాణంతోనూ, పరసు అనేటువంటి ఆయుధంతో యుద్ధం చేసేటువంటి వారు వారితోనూ మొదలగు ఆయుధాలు ధరించి ఢీకొనుచు, హూంకరించుచు, సింహనాదములు చేసుకొనుచు, సూరత్వ వీరత్వములను ఎవరి వీరత్వాన్ని వాళ్ళు చూపుకొనుచు, బేరీ దుందుబులు వాయించుకొనుచు, శంఖమును పూరించుకొనుచు, ఉభయ సైన్యములను వారు కూడా విజయకాంక్ష కొరకు పోరాడిరి. ఆ రణభూమి అందు ఎటు చూసినా విరిగినటువంటి రథము యొక్క గుట్టలు, తెగిపడినటువంటి మొండెములు, తొడలు, తలలు, చేతులు, హాహాకారములతో ఆ ప్రదేశమంతా కూడా వారి యొక్క దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు, గుర్రముల యొక్క కళేబరాలు ఆ ప్రాంతాలు అంతా కూడా నిండి ఉన్నవి. ఆ యుద్ధ భూమి అంతా కూడా ఆ యుద్ధమున వీరత్వము చూపి
చచ్చిపోయినటువంటి ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంభోజరాజు సైన్యము చాలా నష్టమైపోయాను. అయినను 3 అక్షోణులున్న పురంజయుని సైన్యమును అతి సాహసముతో పట్టుదలతో ఓడించిరి. పెద్ద సైన్యమున్నను పురంజయునికి యుద్ధరంగమునందు పరాజయము కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాను. బలోపేతులైన శత్రురాజులు పురంజయుని యొక్క రాజ్యమును ఆక్రమించుకునిచుండిరి. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖిస్తూ ఉండెను. ఆ సమయములో వశిష్ఠ మహాముని వచ్చి పురంజయుని మంచి మాటలు చెప్పి, రాజా, మునుపు నీ వద్దకు ఒకసారి వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడివై ఉండుమని హెచ్చరించితిని. అప్పుడు నా మాటలు నీ చెవికి ఎక్కలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందువలనే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రురాజులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాటలు వినుము. జయాపజయాలు దైవాధీనములు అని ఎరిగి నీవు చింతతో కృంగిపోకుండా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న ఆలోచన నీకు ఉన్నా నా యొక్క మాటలు భక్తి శ్రద్ధలతో వినుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తిక నక్షత్రముతో కూడినటువంటి పౌర్ణమి కావున స్నానం ఆచరించి జపాదులు నిత్యకర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి భగవన్నామస్మరణ చేయుచు నాట్యము చేయుము. ఇట్లు చేసినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాక శ్రీమన్నారాయణు సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషించి నీ శత్రురాజులను తో యుద్ధము చేయుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేతను నీకు ఈ అపజయము కలిగినది. కావున లేచి శ్రీహరిని మదిలో నిలుపుకొని నేను చెప్పినటువంటి విధముగా చేయుము అని ఆ యొక్క వశిష్ఠ మహాముని హితోపదేశము పురంజయునకు చేశాను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమునందలి 1వింశోధ్యాయ సమాప్త. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం.